నంద్యాల జిల్లా మీదుగా వెళ్లనున్న జాతీయ రహదారి 167 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కొత్తపల్లి మండలం సిద్దేశ్వరం నుంచి నంద్యాల వరకు మొదటి విడత పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రైతుల నుంచి సేకరించిన భూమికి నష్టపరిహారం అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించనున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ హైదరాబాద్ తిరుపతి ప్రయాణ మార్గాన్ని 70 కిలోమీటర్లు తగ్గించేందుకు ఈ రహదారి కల్వకుర్తి జమ్మలమడుగుని ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి నుంచి జిల్లా సరిహద్దు వరకు రహదారి నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. జాతీయ రహదారి 167 లో భాగంగా ప్యాకేజీ 1 కింద తెలంగాణలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా ప్యాకేజీ 2 కింద ఐకానిక్ వంతెనకు టెండర్లు పూర్తి చేశారు. ప్యాకేజీ 3 కి సంబంధించి నల్లకాలువ వెలుగోడు మధ్య నిర్మించే రోడ్డుకి టెండర్లు పిలవలేదు. అటవీ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండడంతో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వాలి. కేంద్ర స్థాయిలో సమాలోచనలు సాగుతున్నాయి. ప్యాకేజీ 4 కి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. సోమేశ్వరం, సంగమేశ్వరం అనుసంధానంగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా ఖరారు చేయాల్సి ఉంది. మిగతా పనుల్లో భాగంగా జిల్లాలో నంద్యాల వరకు చేస్తున్న భూసేకరణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ప్యాకేజీ 5 కింద నంద్యాల జమ్మలమడుగు రహదారి ఉంది. ఇక్కడ భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.